ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా క్రీస్తు కిరణాలు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు మనకి ఒక ధైర్యంతో కూడిన ఒక చక్కని మాటను ప్రభు మనకిస్తూ ఉన్నారు. అంటే ప్రభువు మనకిచ్చే ఈ మాట ద్వారా జయం పొందాలంటే ఏం కలుగుతుంది, ఎలా అనే దాని గురించి మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎన్నోసార్లు ఓడిపోయిన వారిగా లేదా మనం అపజయాల పాలైపోయినట్టుగా బాధపడుతూ ఉంటాం. అయితే ఎవరికి జయం కలుగుతుంది అంటే కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. దావీదు మహారాజు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో 3 విషయాలు స్పష్టంగా ఇందులో కనపడుతున్నాయి. ఏంటంటే నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచునుగాక. ఎవరి ప్రార్థనలను యెహోవా సఫలపరుస్తాడు అంటే రక్షణను బట్టి జయోత్సవం చేయాలి. అంటే మనకి దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి సంతోషించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సంగీత సునాదములు వినబడుచూ ఉన్నవని, ఉత్సాహ సునాదాలు. మనకి దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి ఉత్సహించాలి, సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అలాంటి వారికి ఎల్లప్పుడూ జయం కలుగుతుంది. అట్టి వారి ప్రార్థన యెహోవా సఫలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు, ఎవరైతే రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటామో అట్టి వారి జీవితాలలో దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, మా ధ్వజము ఎత్తుచున్నాము అంటాడు దావీదు. ధ్వజము అంటే ఏంటి? గొప్ప జయం. యెహోవా నిస్సిగా మన జీవితాలలో దేవుడు జయాన్నిచ్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు మారు మనసు పొంది రక్షణ పొందుకున్నటువంటి మనము ప్రభు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని జీవిత కాలము కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తూ ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉత్సాహ ధ్వని చేస్తూ ఆనందించే వారిగా ఉంటే మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. అన్న దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఆమె తన అవసరత తన అక్కరత దేవునికి విన్నవించినప్పుడు ఏలి చెప్తాడు, అమ్మా నీవు క్షేమంగా వెళ్ళుము, నీ ప్రార్థన యెహోవా ఆలకించి ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలలో మనం చేసే ప్రార్థనలకి జవాబు, అలాగే మన జీవితాల్లో జయం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి స్తోత్రం అంటూ అనుదినము కూడా దేవుని స్తుతించాలి, మరణం వరకు ఆయనకి నమ్మకంగా జీవించాలి. నిజ క్రైస్తవుల వలె పరిపూర్ణంగా మనం ఆ రక్షణలో ఆనందిస్తూ ఉత్సాహ ధ్వని చేసేవారిగా ఉంటే మనకు అన్ని విషయాల్లో జయం కలిగిద్దండి. మన ప్రార్థనలు యెహోవా సఫలపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా జయం కలిగిద్ది. కనుక రక్షణ అనేది చాలా ముఖ్యం. మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరి ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఇదిగో దేవా, ఈ కడవరి కాలమందు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో దేవా మా కొదువలు కొరతలు తీర్చి మాకు నాయన తండ్రి నీ రక్షణను బట్టి ఆనందించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించబడిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు. మా భారతదేశ ప్రజలందరికీ మీ రక్షణ దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు సఫలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన ఓటమిలో జయమిచ్చు దేవుడవు కనుక నీ రక్షణ పొందుకొని నీ రక్షణ ఆనందముతో నాయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి గొప్ప జయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ దినదీవెనలు ఇద్దరు ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయమని, మా జీవితాలలో మీరు మాకు యెహోవా నిస్సిగా ఉండి గొప్ప సంతోషమును గొప్ప జయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త ప్రజల్ని కూడా ఆశీర్వదించి దీవించమని, మీ రక్షణతో అలంకరించమని, మీరు ఆకడకు రాజ్యానికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.